మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజా సాబ్ సంక్రాంతి కానుకగా 9 జనవరి 2026లో రిలీజ్ కాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. రెబల్ సాబ్ అంటూ సాగే ఈ సాంగ్ యూత్ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది. ఇందులో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. తమన్ అందించిన మ్యూజిక్ బాగానే ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ను ఇలా ఫుల్ సాంగ్ లో చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సాంగ్ తో మరింత హైప్ పెరగడం ఖాయమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సాంగ్ లో ప్రభాస్ కాస్తంత స్పీడ్ గానే స్టెప్పులేసినట్టు కనిపిస్తున్నాడు. భారీ సెట్లు వేసి మరీ సాంగ్ షూటింగ్ చేసినట్టు కనిపిస్తోంది. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా రెబల్ సాంగ్ ను చూసేయండి. అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయిలు కంపాటి దర్శకత్వంలో డాక్టర్ నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. కంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అని రాజు వెడ్స్ రాంబాయ్ నిరూపించింది. అయితే ఈ మూవీలో విశేషంగా ఆకట్టుకున్న క్యారెక్టర్ అంటే చైతన్య జొన్నలగడ్డ చేసిన దివ్యాంగుడు వెంకన్న పాత్ర అని చెప్పాలి. హీరోయిన్ తండ్రిగా, విలన్ గా మొదటి సినిమా అయినా చాలా బాగా యాక్ట్ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య తన అనుభవాన్ని వివరించారు. బబుల్ గమ్, హిట్ 3 వంటి సినిమాల్లో నేను నటించినా చాలా మందికి తెలియదు, కానీ రాజు వెడ్స్ రాంబాయ్ ద్వారా నాకు వచ్చిన స్పందన ఎంతో ప్రత్యేకం అన్నారు. దివ్యాంగుడిగా కనిపించే వెంకన్న పాత్ర నా కెరీర్లో కొత్త ఛాలెంజ్. ఈ పాత్ర కోసం నిజంగానే చీకట్లో కుంటటం ప్రాక్టీస్ చేశాను అని తెలిపాడు. అదే సమయంలో తనకు సిద్ధు జొన్నలగడ్డతో ఉన్న బంధాన్ని ప్రస్తావిస్తూ, సిద్ధు నా అన్నయ్య లాంటి వ్యక్తి, కానీ ఆయన పేరు ఉపయోగించి నా అవకాశాలు చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు. సినిమా ప్రమోషన్లో సిద్ధును ఉద్దేశపూర్వకంగా పిలవలేదు. ఎవరి సహాయం లేకుండా నేను నా ప్రతిభతో నిలబడాలని అనుకున్నాను. అయినా సినిమా చూసిన తర్వాత సిద్ధు ప్రత్యేకంగా మెసేజ్ చేసి నా నటనపై ఎంతో ప్రేమగా ప్రశంసించాడు అని చెప్పారు. చైతన్య ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఆకాశంలో ఒక తార చిత్రంలో నటిస్తున్నారు. ఇదే దర్శకుడి వద్ద హీరో రాజశేఖర్ నటిస్తున్న మగాడు చిత్రంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులో సిద్ధుతో కలిసి నటించే అవకాశంపై స్పందిస్తూ ఒప్పందం వస్తే తప్పకుండా కలిసి పనిచేయాలనుంది. ప్రేక్షకులు కూడా ఆ కాంబినేషన్ను ఇష్టపడతారని నమ్ముతున్నాను అని అన్నారు. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది కీర్తి సురేష్. ఆ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు సైతం అందుకుంది కీర్తి సురేష్. కీర్తి కెరీర్లో అత్యంత పెద్ద విజయంగా నిలిచింది. సావిత్రి పాత్రలో కీర్తి నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. సావిత్రి పాత్రలో జీవించి మెప్పించింది కీర్తి సురేష్. ఆ సినిమాతో కెరీర్లో ఎక్కడికో వెళ్తాను అనుకున్న కీర్తి సురేష్ కు ఊహించని పరిణామం ఎదురైందట.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ, మహానటి తర్వాత ఇండస్ట్రీలో నా మీద అంచనాలు చాలా పెరిగిపోయాయి. ఒక ప్రత్యేకమైన పాత్రలోనే నన్ను ఊహించడం ప్రారంభించారు. అందుకే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నన్ను తీసుకోలేదు. నిర్మాతలు, దర్శకులు నన్ను మహానటి తరహా భావోద్వేగపూరిత పాత్రలకే పరిమితం చేసి చూడటం ప్రారంభించడంతో విభిన్న కథలు, క్రియేటివ్ పాత్రలు ఎక్కువగా రాలేదు. మహానటి విడుదలైన తర్వాత నాకు 6 నెలలు సినిమా అవకాశాలు రాలేదు అంటే మీరు నమ్మరు. ఎవరూ కథ చెప్పలేదు కూడా. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను నిరాశ చెందలేదు. నా కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను రూపొందించడానికి ప్రజలు సమయం తీసుకుంటున్నారని నేను సానుకూలంగా తీసుకున్నాను. నేను ఆ గ్యాప్ను మేకోవర్ కోసం ఉపయోగించుకున్నాను. అవకాశాలు రాలేదని ఎక్కడా వెనుకడుగు వేయక ప్రయత్నించి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది కీర్తి. ఆమె నటించిన రివాల్వర్ రీటా ఈ నెల 28న థియేటర్స్లో రిలీజ్కు రెడీగా ఉంది. రజనీకాంత్ కుమార్తెను ప్రేమించి పెళ్లాడిన ధనుష్ ఆ తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ధనుష్తో పలువురు హీరోయిన్లకు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ అనూహ్యంగా తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మృణాల్ ఠాకూర్తో ధనుష్ ప్రేమాయణం సాగిస్తున్నాడు అనే వార్తలు తెర మీదకి వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఒక సినిమా ఈవెంట్కు హాజరవ్వడం, అక్కడ చాలా కన్వీనియంట్గా నడుచుకోవటంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత ఎందుకో ఈ విషయం సైలెంట్ అయింది. కానీ కొన్ని నెలల తర్వాత మరోసారి ఈ విషయం తెర మీదకు వచ్చింది. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చర్చించుకోవటమే ఇప్పుడు దీనికి కారణమైంది. ఈ మధ్య కాలంలో మృణాల్ కొత్త సినిమా అనౌన్స్ చేసింది. దో దివానే షహర్ మే అనే పేరుతో ఒక షార్ట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసిన వెంటనే ధనుష్ చూడటానికి వినడానికి కూడా బాగుంది అని కామెంట్ చేశాడు. వెంటనే మృణాల్ హార్ట్ సింబల్తో రిప్లై ఇచ్చింది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనే చర్చ తెర మీదకు వచ్చింది. ఇక ఈ రిప్లైలకు సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయం మీద అటు ధనుష్ కానీ ఇటు మృణాల్ కానీ స్పందించింది లేదు. కాలీవుడ్ లో ఎక్స్పెరిమెంట్స్ ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరుల నుండి కల్కి 2 వరకు చూస్తే ఆయన పర్సనాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్ 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్ సౌత్ మేకర్స్ పోస్ట్ కొడుతుంటే ఉలగనాయగన్ ఏకంగా మురుదనాయగం అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు. భారతీయుడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 1997లో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో మురుదనాయగం అనే ఫిలిం తెరకెక్కించాలని అనుకున్నారు. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ కూడా ఫిక్స్ చేశారు. బ్రిటిష్, ఫ్రెంచ్, ఇండియన్ జాయింట్ వెంచర్ గా కూడా ప్రకటించారు. రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై అప్పట్లోనే 80 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు లోకనాయకుడు. 18వ శతాబ్దపు యోధుడు మహమ్మద్ యూసఫ్ అలియాస్ మురుదనాయగం స్టోరీని వెండితెరపై చూపించాలనుకున్నారు కమల్. మరుదనాయగం ఓపెనింగ్ కు బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ IIతో పాటు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ఇతర సినీ పెద్దలు విచ్చేశారు. అలాగే కన్నడ స్టార్ విష్ణువర్ధన్, నజీరుద్దీన్ షా, సత్యరాజ్, అమరీష్ పురి, నాజర్ లాంటి స్టార్స్ ఫిక్స్ చేశారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ క్యామియో అపీరెన్స్ తో ఇప్పించాలనుకున్నారు. టైటానిక్ ఫేమ్ కేట్ విన్స్లెట్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే కమల్ అండ్ సౌత్ ఇండస్ట్రీ రేంజ్ మరోలా ఉండేదేమో. కానీ కొంత షూటింగ్ జరిగాక కమల్ కు హ్యాండ్ ఇచ్చింది బ్రిటిష్ ప్రొడక్షన్ హౌస్. అప్పట్లో ఉన్న సినిమా టికెట్ ధరలకు బడ్జెట్ రికవర్ కావటం కష్టమని వైదొలిగింది. బ్రిటిష్ కంపెనీ వెళ్ళిపోయినప్పటికీ కమల్ మూవీ తెరకెక్కించేందుకు ట్రై చేశారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేక 1999లో చేతులెత్తేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు కమల్. రీసెంట్లీ గోవా ఇఫీ వేడుకలకు హాజరైన ఉలగనాయగన్ మరుదనాయగాన్ని ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి తీయడం సాధ్యమే అంటూ సమాధానమిచ్చారు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.